ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై జాతీయ ఎస్పీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన హర్షవీణ రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దే ఎదుట విచారణకు హాజరయ్యారు. రాజంపేట ఏఎస్సీ ముందు హాజరు కావాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం మేరకు పిటిషనర్ గా రాజంపేట ఏఎస్పీ ఎదుట విచారణకు హర్షవీణ హాజరయ్యారు. పక్కన మీరు అర్థం చేశారు. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు. గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వద్ద ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తే వారి సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయాలని గూడూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ తెలిపారు. ముఖ్యంగా యువతలో మారక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మేము గ్రహించాము. మారక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. విధంగాను హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోము అని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తికి ముఖ్యంగా యువతను ప్రోత్సహించారు చేసుకుంటారు. వాళ్ళ ఆస్తులతో పాటు వాళ్ళ బంధువులు, వాళ్ళ మిగతా అంటే వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి యొక్క ఆస్తులు కూడా జప్తు చేసుకుంటారు. అదే విధంగా దీనిలోని పీడీ యాక్ట్ అంటే పిట్ అండ్ డిపిఎస్ అనేటువంటి ఒక చట్టం కూడా ప్రత్యేకంగా ఉంది. ఆ పిట్ అండ్ డిపిఎస్ చట్టంలో కూడా వాళ్ళని వాళ్ళ పైన ఎటువంటి ముందస్తు సమాచారం అంటే లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో ఉంచేటువంటి అధికారం కూడా మాకున్నది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ జరిగినట్లయితే, ఇటువంటివి ఏమైనా మీరు కానీ చూసినట్లయితే, ఎందుకంటే ఈ గాంజాయి మత్తులోని వాళ్ళు అనేక నేరాలనే చేస్తారనమాట. ఇప్పుడు జరిగే నేరాలకు అన్నిట్లు కూడా ఈ మత్తు పదార్థాలు కారణమవుతున్నాయి. వాడు దొంగతనం చేయొచ్చు, లేదంటే రేప్ చేయొచ్చు, లేదంటే ఇంకా మర్డర్ చేయొచ్చు. ఈ రోజు ఎక్కడో జరిగింది అనుకుంటే రేపొద్దున మన ఇంట్లోనే జరగవచ్చు అనమాట. మన ఆడపిల్లకే ఆ కష్టం రావచ్చు, లేదా మన ఇంట్లోనే దొంగతనం చేయొచ్చు, లేదా మనమే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు మత్తు పదార్థం తాగిన వాడు మన మీద కత్తితో ఎందుకు అటాక్ చేయొచ్చు. కాబట్టి ఈ రోజు ఎక్కడో జరుగుతుంది కదండి, మనం ఊరుకోకూడదు. మనకి ఇన్ఫర్మేషన్ కానీ తెలిసినట్లయితే మా యొక్క ఈగిల్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 1972 అనేటువంటి ఈగిల్
టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఇన్ఫర్మేషన్ కానీ తెలియజేసినట్లయితే 24 గంటలు ఇది అందుబాటులో ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ పలానా వాళ్ళు పలానా ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి అటువంటి డీటెయిల్స్ మేము ఏం కనుక్కోము. మీరు ఆ 1972కి మీరు ఫోన్ చేసినప్పుడు సార్ పలానా ఏరియాలోని పలానా ఒక ఇంట్లోని ఏదో అనుమానాస్పదంగా ఉన్నారు సార్, లేదంటే ఒక కారు అనుమానాస్పదంగా వెళ్తుంది సార్, లేదంటే ఒక ఆటో అనుమానాస్పదంగా వెళ్తుంది సార్, లేదంటే ఒక బడ్డీ దగ్గర ఒక ఇంటి వెనకాల ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక 4-5 వ్యక్తులు వచ్చి నైట్ టైం ఏదో తాగుతున్నారు సార్. ఇటువంటి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. మీ పేరు కానీ మీ డీటెయిల్స్ ఏమి కూడా మాకు అవసరం లేదనమాట. సో మీరు నిర్భయంగా ఆ 1972కి మీరు నిర్భయంగా మీరు ఎటువంటి భయం లేకుండా మీరు సమాచారం ఇవ్వచ్చు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఓ ఇంటిపై ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి దాడి చేసి పట్టుకున్నారు. గూడూరు స్థానిక 2వ పట్టణ పరిధిలోని మధురెడ్డి కాలనీలో ఓ ఇంట్లో చెన్నైకి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మినీ ట్రక్ను సీజ్ చేశారు. అందరికీ నమస్కారం. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నెల్లూరులో టీములు వేశాము. టీములు వేసి బాగా కట్టుదిట్టం చేయడం వలన ఇప్పుడు ఈ ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు వేరే ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. అది కూడా రూట్ మార్చి ఎలా అంటే నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడంతా టీములు ఇవన్నీ పనిచేస్తున్నాయని ఇక్కడ ఇతను కల్వాయి మండలం నుంచి స్టాక్ వచ్చింది. కల్వాయి నుంచి తీసుకొని ఇక్కడ గూడూరు అవుట్స్కర్ట్స్లో పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి తరలిస్తారని సమాచారం అందింది మాకు. ఇక్కడ లోకల్ పీపుల్ అంటే లోకల్ ప్రజలే ఇది మనకు పట్టించారు. యాక్చువల్గా అధికారులుగా మేము ఐడెంటిఫై చేయలేదు ఇది. కాకపోతే వెంటనే మా గూడూరులో ఉండే అధికారులు డీటీ గారు ఈ బీఆర్ఓలంతా వెంటనే స్పందించి ఈ స్టాక్ను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇతను ఒక వాహనంలో 32 బ్యాగుల ప్రకారం అంటే ఎక్కువ అయితే మళ్ళీ కనుక్కుంటారు ప్లస్ ఐడెంటిఫై అవుతుందని చిన్నగా జస్ట్ 1.5 టన్నుల ప్రకారం తీసుకొని వచ్చి ఇక్కడ గోడౌన్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక పెద్ద వెహికల్ అలాగా మూవ్ చేయడానికి ప్లాన్ ఉంది. దాని ప్రకారం తెచ్చాడు. అలాగే ఇతను ఈ స్టాక్ వచ్చేసి ఒక రేషన్ షాపు కల్వాయి మండలంలోని ఒక నాగవెల్లటూరు రేషన్ షాప్ నుంచి తరలించారు. ఈ విషయాన్ని కూడా దానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ గారికి మా చైతన్య గూడూరు రీసర్వే డీటీ గారు ఇన్ఫామ్ చేశారు. ఆ డీటీ గారు కూడా అక్కడ ఆ రేషన్ షాప్ మీద కూడా నర్సయ్య వాళ్ళకి సంబంధించిన రేషన్ షాప్ అది. ఆ రేషన్ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. సో ఇట్లాంటి సమాచారం ఏదైనా ప్రజలైనా విలేకరులైనా ఎవరి సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు. ఈ స్టాక్ వచ్చేసరికి అండి వెహికల్లో వచ్చేసి 32 బస్తాలు, ఇక్కడ మా గోడౌన్లో వచ్చేసి 68 బస్తాలు, మొత్తం 100 బస్తాలు 5 టన్నులు. ఈ స్టాక్నంతా సీజ్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ 6A రిపోర్ట్ ఇస్తాము. స్టాక్ సీజ్ చేస్తాము. స్టాక్ను లోకల్ ఎమ్మెల్యేస్ పాయింట్లో పెడతాము. వెహికల్ వచ్చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేసి క్రిమినల్ చర్యలు వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాము. సివిల్ ప్లస్ క్రిమినల్ చర్యలు 2 చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ పీఠంలో మరకత మహాగణపతి శ్రీచక్రం ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మరకత మహాగణపతి చంద్రమౌళీశ్వర స్వామి సూర్యనారాయణ స్వామి శ్రీచక్ర ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ విచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోట సునీల్ కుమార్ కోరారు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గ పరాదేవతాభ్యో నమః. శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక గురుదేవుల వారి యొక్క ఆశీస్సులతో 2008లో శ్రీచక్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు మన గూడూరులోని విజయదుర్గ అమ్మవారి యొక్క ఉప్పుపీఠంలో ప్రారంభమై నాటి నుండి అనేక విధాలుగా ఈ యొక్క పూజా కార్యక్రమాల యొక్క వైశిష్ట్యాలు విశేషంగా మనం ఇక్కడ జరుగుతూ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంతో పాటు లక్ష్మీనరసింహ స్వామి వారు, భవానీ శంకర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమాలు, బాబావారి ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం పూర్వంలో నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రత్యేకించి పీఠంలో పలు మార్పులు తీసుకొస్తూ ఆ మార్పుల్లో భాగంగా నైరుతి స్థానంలో మనం జైపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నటువంటి ఈ యొక్క మరకత
విజయ క్షిప్ర గణపతి స్వామి వారిని ప్రత్యేకంగా అక్కడ మనం స్థాపన చేయడం జరుగుతుంది, ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఏకశిలా సాల గ్రామంతో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని, అలాగే అమ్మవారి యొక్క బిందుస్థానం మధ్య భాగంలో విశేషమైనటువంటి మరకత విజయ చంద్రమౌళీశ్వర స్వామి వారిని, ప్రత్యేకించి విశేషమైనటువంటి మరకత శ్రీచక్ర ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు ఉదయం 9:10 మొదలు 10 గంటల లోపల ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని, క్షిప్ర గణపతి అత్యంత శక్తివంతమైనటువంటి విశేషమైనటువంటి రూపం కాబట్టి ఆ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి విశేషమైన ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు అవ్వాలని మనసావాచ కర్మన కోరుకుంటూ హరి ఓం తత్సత్. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర అభిషేక సేవ శాస్త్రయుక్తంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసన్నాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు.
ఇవే ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.